అండ్ ఇంకొక అంశం ఏంటంటే ఏ ఏ జిల్లాల నుంచి అయితే మంత్రుల ప్రాతినిధ్యం లేదు ఆ జిల్లాలకు ఎట్లా ఇస్తారు అనేటువంటిది కూడా క్వశ్చన్. ఎందుకంటే ఉన్నాయి 6 స్థానాలు, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరికి ఇచ్చినా గానీ ఇక్కడ ఇంకో విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీసీల రిజర్వేషన్ కి బీసీలకి 43% అని ఏదైతే అన్నారో ఈ 43% రిజర్వేషన్ చూసుకున్నా గానీ ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఎంతమందిని ఊడవీకాలనేటువంటి అంశం కూడా చాలా పెద్దగా తెరపైకి వస్తుంది. ఇదే కాకుండా ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మంత్రిమండలి ఈ యొక్క ఈ క్యాబినెట్ ని విస్తరణ కనుక చేయాలి అని అంటే దీంట్లో ఇంకొక ఛాలెంజింగ్, చాలా పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, పరిగి నుంచి రంగారెడ్డి నుంచి పరిగి ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేలు రేస్లో ఉన్నారని, హైదరాబాద్ నుంచి ఒక్కరు లేరు వీళ్ళకి. బీఆర్ఎస్ నుంచి చాలా పెద్ద జాయినింగ్స్ ఉండబోతున్నాయి అనేటువంటి చాలా పెద్ద లీకులు ఉన్నాయి. ఆల్రెడీ మొన్ననే ఎవరు అన్నారు 20 మంది ఎమ్మెల్యేలు మాతో కాంటాక్ట్లో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. సో ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ మా దగ్గర జాయిన్ అయిన తర్వాత అప్పుడు మిగిలిన సంగతి మేము చూసుకుంటాం అనేటువంటి మాట ఎవరైతే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారో లేదా కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారో